నంద్యాల జిల్లా అవయవదానం చేసిన మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించి నివాళులర్పించిన జిల్లా అధికారులు. రెడ్ క్రాస్ విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ అవయవదాత సుజాత పార్థివ దేహానికి నంద్యాల నుండి స్వగ్రామం వరకు పోలీస్ ప్రోటోకాల్ వాహనాలను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తరపున ఘన నివాళులర్పించారు. స్వచ్ఛందంగా పాల్గొని నివాళులర్పించిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల వివిధ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర గౌడ్ కుమార్తె సుజాత గొస్పాడు మండలం తెల్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సుజాత గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్కు గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు నాగేంద్ర గౌడ్, శేషమ్మ, సోదరుడు విజయలక్ష్మి, నాగసునీల్, రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవయవదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలుకు పంపడం జరిగింది. నేటి ఉదయం కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాస్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో సుజాత దేహం నుండి 2 కళ్ళు, 2 కిడ్నీలు, గుండె, 2 ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన 6 మంది జీవితాలలో వెలుగులు నింపారు. కర్నూలు నుండి నంద్యాల బొమ్మల సత్రం చేరుకున్న పార్థివ దేహంపై పూలవర్షం కురిపించారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు నివాళులర్పించారు. పోలీస్ వాహనాలతో, ప్రోటోకాల్ వాహనాలతో స్వగ్రామం గుంతనాలకు పార్థివ దేహాన్ని చేర్చడం జరిగింది. अमर है सुजाता, अमर रहे, अमर है सुजाता, अमर रहे. నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా అవయవదానం చేసిన మహిళ సుజాతమ్మ గారికి జోహార్లు. బాబు దిమ్మా చంద్రుడు పక్కది బస్సు వీళ్ళ ఫ్యామిలీని చాలా మోటివేట్ చేసి చాలా నిరీక్షించారు ఒక ఆర్గన్ చేయడానికి. ఎందుకంటే మొదల డోనర్స్ దొరికి రెడీ చేస్తున్నారు కాబట్టి 2 days అంటే మనం దానికి ఆశయం సక్సెస్ కావాలని వీళ్ళంతా 2 రోజుల పాటు వెయిట్ చేసి డోనర్స్ సెపరేట్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వీళ్ళు బ్రెయిన్ డెడ్ 3 days అయింది. మనం అన్ని సెపరేట్ చేసి మనకి ఇక్కడ अमर है सुजाता, अमर है सुजाता, अमर है सुजाता, अमर हो. తన అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సీఎం సార్ గారికి వాళ్ళ ధన్యవాదాలు. వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేవిధంగా 8 మందికి బ్రతికించింది. అమ్మాయి చనిపోలేదు, 8 మందిలో బతుకుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్నీ సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలుపునిచ్చారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయెత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలో మొదటిగా అవయవదానం ఇదే మొదటిసారి అయితే దీని గౌరవ సూచకంగా మేము వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ ఫాలో చేస్తూ దాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నమస్కారం. మొట్టమొదటి మహిళ ఆమె చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో
బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్, మీ పేరు విజయలక్ష్మి గారు, వాళ్ళ చనిపోయినా కూడా ఈవిడ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నగారు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానాలు చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత సుజాత సుజాత. గత 6 నెలల కిందటనే మొన్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురికి వస్తానని అడగడం జరిగింది. ఆమె గుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదాని అంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై పసరబాటు నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు శబ్దానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది. మాకు గంట బిడ్డ లాంటిది. ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా, అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో కొత్త మండల సెక్రటరీలు అందరూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి కొంత డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షల చిల్లర దాకా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలనుకునే ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం ఇడికే పరిశ్రమ అయింది. అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా, అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు వచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి, ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆమె జీవితం మంచి జరిగి పోగా ఉండాలనుకునేది. ఎన్నో కళలు కోరికలు కోరిన అమ్మాయికి ఏ కళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.